హిందువులు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకోరు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా నువ్వు ఆ మతంలోకి వస్తే బాగుపడతావు, ఆ మతంలో ఉంటే పాడవుతావు, ఆ మతంలో ఉంటే నువ్వు పాపాత్ముడివి, ఆ మతంలో ఉంటే నువ్వు నరకానికి పోతావని హిందువు ఎక్కడా చెప్పడు. ఈవెన్ హిందూ మత ధర్మాల్ని చెప్పేటటువంటి సాధు సంతుల దగ్గర నుంచి అర్చకుల దాకా ప్రతి ఒక్కళ్ళు చెప్పేటటువంటిది ఏమంటారు, నువ్వు తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుంది, అయితే గీతే దానికి సంబంధించి తెలియక చేసినటువంటి దానికి భగవంతుని వేడుకో, కొంత శిక్ష తగ్గుతుంది అంటారు కానీ శిక్ష పోతుందని ఎక్కడా చెప్పరు. దీన్ని అడ్డు పెట్టుకునినే మా దగ్గరకు వస్తే కనుక పాపాలన్నీ పోతాయి, మా దగ్గరకు వచ్చి ఒక ముక్క చెప్పుకుంటే పోతాయి అని ఒకళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొక రకంగా మాట్లాడుకుంటారు. సరే, అది ఎవరి వాదన వాళ్ళది, అది పక్కన పెట్టేద్దాం. హిందువుల్ని కులాల వారీగా, వర్గాల వారీగా, భాష వారీగా, ప్రాంతం వారీగా, రాష్ట్రాల వారీగా విడదీస్తున్నారు. ఈ విడదీయడంలో ఒకళ్ళకొకళ్ళు మనం మాట్లాడుకుంటుంటే మనం ఈ ఘర్షణల మధ్యన ఉండేదాన్ని క్యాష్ చేసుకుంటూ మిగతా వాళ్ళని ఏకం చేసుకుని ఓట్లు సంపాదించుకునేందుకు ఒక కథ నడుస్తుంటుంది. అది ఒక ఎత్తు అయితే, అసలు ఓ లక్ష్యం ఉన్నది అవతలోళ్ళకి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ప్రపంచంలో ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా ఉన్నటువంటి టర్కీ, లేకపోతే కనుక మలేషియా లాంటి దేశాలు కూడా, వేరే మతానికి సంబంధించిన దేశాలు కూడా ఎలా మారిపోయినాయి అంటే అక్కడ ఇట్లాంటివి గొడవలు పెట్టారు. రాజకీయ నాయకులు గొడవలు పెట్టుకుంటూ ఉంటుంటే దాంట్లో వీళ్ళందరి మధ్యన గొడవల మధ్యన నిదానంగా ఆ దేశాన్ని మతం వైపుకి ఇస్లామిక్ కంట్రీస్ కిందకి మార్చేశారు. ఇండియా మీద కూడా రాబోయే 45 ఏళ్లలో ఇదే చేస్తాం. 45 ఏళ్ల తర్వాత వచ్చేటప్పటికి హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, మా సంఖ్య పెరుగుతుంది, పైగా ఆ సందర్భంగా జిజియా పన్ను లాంటిది వేస్తాము అన్నటువంటి పాయింట్, అలాగే మత మార్పులకు సంబంధించి జరుగుతుందంటూ చెప్పుకొచ్చినటువంటి ఒక మత పెద్దకి సంబంధించినటువంటి బయటిది. Go and conquer the adjacent country. What do? We kill them all? No. The Prophet says the first thing you do is call them to Islam. If they refuse, then tell them Allah obliged upon you to pay taxation. In return, when enemy comes and attack your country, you don't fight. We Muslims protect you. Subhanallah, for this little money? Yes. And you enjoy sitting in your homes and in your country and live your life normally. But the ruling is for Sharia. So you do not open nightclubs, you do not fornicate. If they refuse, then we have to fight. And if we fight you, then we capture you, you become our slaves, and we take your land, and you take because you refuse. I give you two good options in the coming 40-50 years when the Muslims become strong as they're supposed to be. ఇది అర్థమైపోతుంది కదా, ఇందులో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. మతపరమైనటువంటి స్ట్రాంగ్నెస్ వచ్చిన తర్వాత మా మతాచారాల ప్రకారం ప్రభుత్వాన్ని నడుపుతాం, అదే సందర్భంలో ఎవరిని ఏం ప్రాణాలు తీసేయం, మతం మారమని చెప్తాం, మారకపోతే పన్ను కట్టమంటాం, మీ భూమి బాధవుతుంది, మీదంతా మాదవుతుంది. ఇలాంటిది ఓపెన్గా ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నటువంటి రోజులు. బట్ మత ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారంటూ హిందువుల మీద కేసులు పెడుతున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు, ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఏమనాలా?